హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆగస్టు 19న అండి మా చెల్లి ఎంగేజ్మెంట్ ఉండడంతో ఇంట్లోనే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము. సో ఫస్ట్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ములక్కాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, సొరకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. ముందుగా పెద్ద కడాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేసి అలాగే జీలకర్ర అవి వేసి క్యారెట్, పచ్చిమిర్చి, ములక్కాయలు అలాగే మా మమ్మీ చూడండి సొరకాయలు కూడా వేస్తుంది. నాకు కల్పనకి రావట్లేదని చెప్పి ఇంకా మా డాడీ వచ్చి తీసుకున్నాడండి. చూడండి ఇప్పుడు మా డాడీ వచ్చి తీసుకుంటాడు. సో అలా మా డాడీ కలుపుతున్నాడండి. సో అవన్నీ మంచిగా ఆయిల్ అంటేలాగా మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసేలాగా కలుపుకున్నాడు మా డాడీ. సో ఆ రోజు మాత్రం ఇంట్లో చాలా సందడి అండి. నేను, మా డాడీ, మా హస్బెండ్, మా చెల్లి, మా కాలమ్మ అంటే మా పిన్ని, మేమందరం కలిసి వంట పనుల్లో బిజీ అయిపోయామండి. సో మా చిన్న మామి, మా పెద్ద మామి అని అంటే ఇంకా మా చిన్న అత్తమ్మ, మా పెద్ద అత్తమ్మ వాళ్ళైతే కూరగాయలు కట్ చేయడంలో వాళ్ళు బిజీ ఉండే. సో అలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం దొడ్డుప్పు అనేది వేసానండి. ఎందుకంటే పెద్ద క్వాంటిటీ లాగా చేస్తున్నాం కాబట్టి పప్పుచారు. సో పెద్ద దొడ్డుప్పు అనేది తీసుకున్నామండి. సో అలా కలుపుకోవాలి దొడ్డుప్పు వేసుకున్నాక. సో అలా జరుగుతుండే అండి. చాలా సందడి ఆ రోజైతే. మంచి ఫ్యామిలీ అందరం ఒకటే దగ్గర ఉండి అన్ని పనులు షేర్ చేసుకుంటా చాలా మంచిగా అనిపించిందండి. చూడండి ఇప్పుడు నేను గరం మసాలా కూడా వేసుకున్నా, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేసుకున్నా అండి. సో అలా వేసుకున్నాక కూడా మంచిగా కలుపుకున్నాము. సో అలా మా డాడీ అయితే కలుపుతూ ఉన్నాడు. నేనైతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను వేస్తూ ఉన్నా. ఇంకా తీసేది మాత్రం వీడియో మా సిస్టరే అండి. సో ఆ రోజు చాలామంది పనులు బిజీ అయిపోతే ఇంకా మా చెల్లి కూడా వీడియో తీసింది. అలాగే పసుపు కూడా తగినంత వేసామండి. సో ఆల్మోస్ట్ 3 kgs ఆఫ్ పప్పుచారు అండి, 3 kgs పప్పు. సో అలా 3 kgsకి మేము ప్రిపేర్ అయితే చేస్తున్నాము పప్పుచారుకి. చూడండి పసుపు కూడా మంచిగా వేసుకొని బాగా కలుపుతున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి. చూడండి ఇప్పుడు వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్. మా మమ్మీ 3 kgs ఆఫ్ అల్లం తీసుకొని మరి గ్రైండ్ చేసి వేస్తుంది. ఫ్రెష్ అయితే మంచి టేస్ట్ కూడా వస్తుందని చెప్పి ఇంకా ఫ్రెష్ అల్లం అయితే నూరి పక్కన పెట్టి అవే వేస్తున్నామండి. సో నేను ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా, ఇంకా మా డాడీ అయితే కలుపుతూ ఉన్నాడు. సో అలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మధ్యలో కబుర్లు కూడా చెప్పుకుంటూ చాలా హడావిడిగా చాలా సరదాగా గడిచిందండి ఆ రోజు. ఇలా ఫంక్షన్ ఇంట్లోనే కాబట్టి ఫుడ్ కూడా మన ఇంట్లోనే వాళ్ళందరం కలిసి ప్రేమగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామండి ఆ రోజైతే. సో అలా ఒకవైపు వంటలు జరుగుతుంటే మరోవైపు ఎంగేజ్మెంట్ పనులు, అసలు టైమే తెలియలేదండి ఆ రోజైతే. సో అలా అవన్నీ వేసుకున్నాక లాస్ట్లో కారం కూడా వేసానండి. చూడండి నేనే వేస్తున్నా కారము. సో అలా కారం వేసినాక ఇంకా మా హస్బెండ్ అనేది కలుపుతున్నాడండి. ఇంకా మధ్యలో మా డాడీకి పిలిస్తే ఇంకా మా డాడీ వెళ్ళిపోయిండు. సో ఇంతలోపు ఇంకా మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ కలుపుతున్నాడు. సో అలా మంచిగా అందరం ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఉండి పనులన్నీ షేర్ చేసుకుంటే ఎంత మెమొరియబుల్గా ఉంటుంది కదండి ఆ రోజైతే. ఎంత హడావిడిగా ఉన్నా అందరం కలిసి చేసిన పని కాబట్టి చాలా ఆనందంగా అనిపించిందండి ఆ రోజు. ముఖ్యంగా మా చెల్లి ఎంగేజ్మెంట్ కోసం అందరం కలిసి ఇలా చేయడం మా ఫ్యామిలీకి ఒక మంచి మెమొరీగా మిగిలిపోతుందండి ఖచ్చితంగా. సో అలా కారం వేసి కొంచెం ఉడికించుకున్న తర్వాతకి నేను పప్పు కూడా చూడండి నేనే వేస్తున్నా పప్పు. దాంట్లో చింతపండు గుజ్జు తీసుకొని మంచిగా వేస్తున్నా. సో ఎంత నీళ్ళు పడితే అంత అవసరాన్ని బట్టి ఇంక నేను వేసేసానండి. ఇంకా మధ్యలో ఇంకా మా డాడీ వచ్చిండు, మా డాడీ కలుపుతున్నాడు. ఇక వంటలన్నీ పూర్తయ్యాక ఫుడ్ అయినాక ఇంట్లోనే ఎంగేజ్మెంట్స్ అందరి కూడా రెడీ అయిందండి. ఎంగేజ్మెంట్కి సరిపడే మా డాడీ డెకరేషన్ కూడా చేయించాడు. సో అలా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేయడం, చుట్టాలతో అందరం ఫ్యామిలీ అంతా కలిసి అలా చేయడం చాలా ఆనందంగా అనిపించింది. చూడండి పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. సో ఇలాంటి మా వీడియోస్ ఇంకా వస్తాయండి, చూడండి.